ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ తిడతా నేను. ఒరే సైకో వెతవా, చెంచా మోసం లేదు, నువ్వు పెద్ద పుడింగివరా, ఇంత డబ్బెలా సంపాదించారా నువ్వు? నీ ఫేస్ గ్లామర్ కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. ప్రెస్ మీట్ పెట్టా, మీరు చూడండి. ఆ ప్రెస్ మీట్లో ఒక్క తప్పున్నా ఓయ్ పవన్ కళ్యాణ్ కూడా అల్లా దరిద్రపు నా కొడక. మా దగ్గర ప్రామిస్లో ఏం తెలియదు. రెస్పెక్ట్గా నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. అందరిపై నోరు ఉచితానుచితంగా పారేసుకునే పోసానిపై ఇప్పటికే పెండింగ్ కేసులు ఉన్నాయి. వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. ఎంత ఘోరంగా తిట్టాడంటే పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని ఘోరంగా తిట్టించాడు. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చే కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. అంత అంబనాబోతులు తిడితే ఒక తల్లిని నేను తప్పు చేశా, నేను తిట్టాను అని చెప్పి తల్లిని అని చెప్పి నేను తిట్టింది ఎక్కడ క్లిప్పింగ్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. నేను ఫస్ట్ నేనే కాకినాడలో షూటింగ్ చేస్తా. వెల్కమ్ పాలిటిక్స్కి ఎవరైనా రావచ్చు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఏంట్రా నీ ఫేస్ చూస్తే ఎవడన్నా కొంచెం మంచినీళ్ళు అవుతాడరా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, చపాతీ తింటున్నావురా నువ్వు? జెన్యూన్గా ఉంది. పవన్ కళ్యాణ్ వెల్కమ్, నేను ఫస్ట్. నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. నన్ను కొట్టు, నా నడ్డి మీద కొట్టు, కొట్టవయా, అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబంపై పోసాని కృష్ణమురళి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు కేసుల ఉచ్చు పన్నుతున్నారు. ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది, ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్రెడీ చెప్తున్నారేమో, పోతనపై ఆల్రెడీ 2022లోనే కేసు నమోదైంది. చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. సినిమాల్లో బూతు డైలాగులతో పాపులర్ అయిన పోసాని రాజకీయాలలో కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఆ నారాయణ రెడ్డిని వదలను. అయినో మా అన్నయ్య చనిపోయాడు, కానీ ఆయన సిద్ధాంతం చచ్చిపోలేదు, ఆశయాలు చచ్చిపోలేదు. నా ప్రాణం ఇచ్చి బతికించుకుంటా పార్టీని. ఎన్ని విమర్శలు వస్తున్నా తన డైలాగులను మాత్రం మార్చుకోలేదు. అరే గాండు, మీరు మారర్రా. వజ్రానికి సాన పెడితే మెరుస్తుంది, రాయికి సాన పెడితే పగులుతుంది. అందుకే మీరు రాళ్ళు. చంద్రబాబు పవన్పై పోసాని బూతు ప్రయోగాలు వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబు దొంగ తెలుసు కదా, ఇంక చంద్రబాబు ఏ ఏదో పనులు చేయలేదు మీరు చెప్పండి. మెంటల్ కృష్ణకు పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. నాడు పోసానిపై ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రభుత్వ అండతో పోలీసులు పట్టించుకోలేదని జనసేన శ్రేణులు చెబుతున్నారు. నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తానురా. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాడ్ టైం నాయనా, బ్యాడ్ టైం కోకోనట్ ఆయిల్ రాసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది. జగన్ కోసం ఇంత అప్రదిష్ట మూటగట్టుకున్న పోసాని చిన్నప్పుడు నాకు జాతకం చెప్పాడు, నువ్వు మినిస్టర్ అవుతా ఉన్నాడు. రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటానని, ప్రజల్ని మేస్తానని. తన 15 ఏళ్ల రాజకీయ జీవితంతో ఏమన్నా సాధించారా అంటే బ్యాగ్ తీసుకోరా, డబ్బులు కరెక్ట్ ఉన్నాయో లేవో చూడు. కరెక్ట్ గానే ఉన్నాయన్న. 10 ఏళ్ల పాటు పోసానిని వాడుకున్న జగన్ అది జీకే గారిదన్న ఎంగిలి ప్లేటేనా? అవును సార్. ఏంటా కక్కుర్తి? మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పడం. ఇప్పటికే ఆయన తిట్ల పురాణాలపై పెండింగ్ కేసులు ఉన్నాయి. సార్ నటోరియస్ క్రిమినల్ దొరికాడు సార్. ప్రస్తుతం పాత కేసులు తిరగదోడుతుండడంతో పోసాని ఫ్యూచర్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారినట్లు తెలుస్తోంది. ఏంటి సార్ ముసుగేశారు? పెద్ద పెద్ద క్రిమినల్స్ దొరికినప్పుడు జనాలకు ఫేస్ తెలియకుండా ఎలానే చేస్తాం కదా. ఈ సినిమా అయిపోయినట్టే. సజ్జల భార్గవ్ రెడ్డి పూర్తిగా వీరందరికీ సోషల్ మీడియాలో పోస్టులకు కావచ్చు ఈ అరాచక పర్వాన్ని కొనసాగించిన దానికి ప్రధాన పాత్ర పోషించాడనేది మాత్రం పోలీసుల వాదనగా వస్తా ఉన్నది. ముందు వీడికి చెప్పాలంట, వీడు మా గ్యాంగ్ లీడర్ అంటన్నా. అమ్మ నా కుండెల్లారా, మీలో మీకు యూనియన్ లా. భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు విస్తృతమైనటువంటి వేటను కొనసాగిస్తున్నారు. అబ్బా సాయిరామ్.
ఇక్కడ ఏ విమానాశ్రయం కానీ నౌకాశ్రయం నుంచి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకైతే లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేసినటువంటి క్రమం. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు, పారిపో, నువ్వు వెళ్ళిపో. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా సైకోలు, వైసీపీ సోషల్ మీడియా సైకోల వరుస అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను పాయ మనిషిని తెలుసుగా. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై పలు ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. 15,000 మందికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయబోతా ఉన్నారు. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవలు. 1 minute ఆశీర్వదించండి మావయ్య.